సాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరి జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం హృదయాలలో నిండాలి
ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. బంధము ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము.
కళ్ళు చదిరనే योगी ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు ఇది వివాహమన్నాడు వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ దేవాది దేవుడు కృప కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి దేవాది దేవుడు కృప కృమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాడని వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు కలిసి జీవించమన్నాడు
వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ We are there, but I think I did it again. I thought I seen it again, girl. I'm not the more you see, girl. I'm losing all my expression in this world. I'm the baddest up there, girl. I look what I am having up with you, I'm my empty. I'm your night to Baba. Come on.
कमरिया कमरिया
सो गई मुझको राणा जी माफ करना, गलती मारे से हो गई मुझको राणा जी माफ करना।
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. కుమారుడు ప్రవీణ్ నా తండ్రి వివాహ కార్యక్రమమును నీకు భయంకరంగా జరిగించి నాయన ఎలవేళలా నీ సాక్షి బిడ్డలుగా నీ బిడ్డలు భార్య భర్తలుగా నా తండ్రి నాయన నీ ఎడల వినయ విధేయత వైభక్తులుగా నీ మార్గంలో జీవించడం నీ కృపను అనుగ్రహించి ప్రభువా వరాధు తాలైనాని వాణి పగలారా వరాధు తాలైనాని గర్భమందరిపడి కని అయిన మరియు పుట్టి పొద్దులాపు అధికారం కింద శ్రమపడి శ్రీవేయబడి చనిపోయిన సమాధానం లేదు ఈ బాధలను ప్రేమించి అటువంటి క్రీస్తు కూడా సంఘం ప్రేమించి అది క్రమం ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ పక్షపాతము దయచేసి అందరూ లేచి నిలబడండి. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి ప్రజలు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పారు. గలిలయలోని కానాలో యేసు ఈ సంఘంలో జతపరిచి మనందరం దేవుని మహిమార్థమై వివాహం జరిపించుటకు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మనందరి పక్షున ముందుగా దేవునికి స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వివాహ కార్యక్రమం కొరకు సిద్ధపడి వచ్చినటువంటి
మరి వరుడు ప్రవీణుడు, అలాగే వధువు మరి సుష్మితాను, అలాగే ఓబ్రాపురం గ్రామం నుంచి వచ్చినటువంటి మన బంధుమిత్రులు, రక్త సంబంధికులు, తోబుట్టువులు అందరికీ మరి దేవుని మహిమార్థమై సంఘములోను సంఘ ఎదుటను ఇరుకుటను పక్షముల ఎదుటను పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో దేవుని మహిమార్థమై జరుగుట ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. ఎందుకంటే ఇది ఇరుకుటను పక్షముల ఎదుట సంఘం ఎదుటను దేవుని సన్నిధిలో దేవుని ఎదుటను పరిశుద్ధముగా దేవుని మహిమార్థమై జరుగుట ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, అందుకే వివాహము అనే విషయంలో ఘనమైనది అని బైబిల్లో పరిశుద్ధముగా ఘనమైనదిగా వివాహాన్ని ప్రకటించున్నారు. వివాహము ఘనంగానే జరగాలి, ఘనంగానే జరగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు లేవియా కాండము 12వ అధ్యాయంలో అంటాడు, చూడండి బైబిల్లో లేవియా కాండము 11వ అధ్యాయము 44-45 వచనాలు దయచేసి చదివి సహాయం చేయండి. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు అపవిత్రపరచకూడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవరాశుల్లో లక్షల కొలది జీవరాశులు ఉన్నాయి. దాంట్లో మానవుడు కూడా ఒకటి జీవించేవాడు. ఎవరి ద్వారాను అపవిత్రంగా మీరు ఉండకూడదు, నేను పరిశుద్ధ దేవుడను. ఎవరికి చెబుతున్నాడంటే తండ్రి అయినటువంటి దేవుడు, ఇదిగో ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించినటువంటి దేవుడు ఇదిగో సీనాయి పర్వతం మీద మోషేకి తెలియజేస్తున్నాడు. మోషే అంటున్నాడు, ప్రభువా నీ మాట నేను ఎట్లా నమ్మాలి? ఇదిగో మోషే నువ్వు వెళ్ళి ఒక కట్టడి విధించాడు దేవుడు. ఆ కట్టడిలో మానవుడు ఉండాల్సిందే. ఇదిగో ఈ రోజు వివాహ వ్యవస్థ అనేది దేవుడు జతపరిచి ఏదైనా తోటలో ఆదాము అవ్వని భార్యాభర్తగా ఉంటా మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయాలనుకున్నాడు. ఎందుకు నరుడు ఒంటరిగా ఉండకూడదు, వారికి సాటి అయిన సహాయము ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడు? వాడు పవిత్రంగా ఉండాలి, అపవిత్రమైన కార్యాలతో ఉండకూడదు. పరిశుద్ధమైన మార్గాలు ఎదుగులు తీసుకున్నాడు, మాంసం పూడ్చి ఉన్నాడు. ఇదిగో ఆదాము దగ్గర పంపి ఉన్నాడు. ఇదిగో అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే నా ఎముకలలో ఒక ఎముక, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము. ఒకరి మీద ఒకరు ప్రేమ అనురాగాలతో ఐక్యతతో కలిసి ఉండవలసిన భార్యాభర్తల్ని వారిని కొంచెం ప్రొటెక్ట్ చేసి వారికి హెచ్చరికలించి మీరు జీవితాంతము మీకు కష్టములు, నష్టములు, శ్రమలు, బాధలు ఎదురవలసి ఉన్నవి. వాటినన్నిటిని మీరు ఎదురించుకోవాలి అంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరిని తగ్గించుకొని సహోదర ప్రేమ కలిగి ఐక్యత స్వభావంతో భార్యాభర్తలు ఉండాలి. తెలియజేసిన మాట అయా సంఘమునకు శిరస్సై ఉన్నాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన శిరస్సైనప్పుడు ఆయన శరీరము అవయవమైనాము అన్నాడు. ఇదిగో ఆయన ముడతైనను కల్ముషమైనను ఏ ఆటంకమైనను రాకుండా సంఘమును పవిత్రపరచుకొని తన ఎదుట పవిత్రంగా ఉండాలని తనకు తానే మరణమునకు శిలువ త్యాగాన్ని అర్పించుకొని పవిత్ర రక్తంలో మన పాపములను కడిగి ఆయన మనకు ఒక విలువనిచ్చి సంఘమును పరిశుద్ధ మార్గంలో పవిత్ర మార్గంలో నడిపించుతున్నాడు. ఆయన ఇదిగో ఆయన ఎలాగైతే సంఘమును పవిత్రపరిచి ఆయన ఎలాగ ఉన్నాడో అలాగే పురుషుడు కూడా ఇదిగో స్త్రీకి తొలవలే తన భార్యను ప్రేమింపాలి. ప్రవీణ్ కుమార్ తొలవలే తన ఏమనంటున్నాడంటే ప్రవీణ్ నీవు నీ భార్యను ప్రేమించాలి, నీ భార్య అయితే నీ అందు ఇదే కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి సంఘం ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ అనేది ఎలాగా ఉన్నది అని అంటే
ఇటువంటి రోజుల్లో ఉద్యోగానికి వెళ్ళిపోతే మధ్యాహ్నం వస్తా ఫాస్ట్ ఫుడ్ బయట ఉంటారు, తీసుకుని రమ్మని ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు కనిపించుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తిట్టుకోవద్దు దయచేసి. కుటుంబ వ్యవస్థలో జరిగిన మరి జతపడబోతున్నటువంటి మరి ఆ ప్రవీణ్ సుస్మితకు తెలియజేస్తున్నాను. వీరిరువురు ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి మరి హెచ్చరికలు ఎన్నో దేవునికి విధేయులై దేవుని మార్గంలో నడుస్తుంటే, దేవునికి విధేయత లేకపోతే, దేవుని సన్నిధిలో మనం లేకపోతే ఇలాంటి సర్వాంగ కవచములను మనం ధరించుకోలేము. దేవుని యొక్క సర్వాంగ కవచములు సమాధానము, నీతి, ఐక్యత, ప్రేమ అనేది దేవుని సన్నిధి, దేవునితో సాంగత్యము, దేవునితో ఆనందం, దేవునితో సంతోషము. ఈ యొక్క ఎక్కడ దొరికింది ఆనందము, ఎక్కడ దొరికింది సంతోషము, ఎక్కడ దొరికింది ప్రేమలు, ప్రేమతో మాట్లాడేవాడు ఎక్కడ ఉంటాడని ఎదురు చూసే రోజులు వచ్చినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని మాటల ద్వారా విధేయతను చూపుతూ వెళ్తూ ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, కనుక ఇదిగో మరి ఈ కుటుంబ వ్యవస్థ స్థిరపడబోతున్నటువంటి ప్రవీణ్ ఏంటంటే ప్రయాణం మోడల్ అయిపోయింది. ఈ రోజుల్లో హోమ్ మినిస్టర్ ఆర్డర్ లేదే కుటుంబంలో ఏది జరగట్లేదు. అవునా కాదమ్మా? హోమ్ మినిస్టర్ ఎవరు? హోమ్ మినిస్టర్ ఆర్డర్ అయితే ఏం లేదు. మగవాడు గుట్టి కాగితం లాంటి వాళ్ళే కానీ ప్రేమతో ఉండే విషయంలో కానీ మరి మీరిరువురు, మీరే కాదు మీ తల్లిదండ్రులను కూడా, మీ అత్త మామల్ని, మీ యొక్క తల్లిదండ్రులని చూసుకునే విషయంలో కూడా, మీ బంధువుల పట్ల మీరు ప్రేమించే విషయంలో నిర్మాల ప్రవీణ్ కుమార్ అను ఆయనను ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలము ఓబులాపురం గ్రామ వాస్తవ్యులు శ్రీ అల్లూరి పిలుపు, అలాగే కవితా గారుల కుమార్తె అక్షరకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందును ఈ సంఘమందును మనం కూడి ఉన్నాము. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి ఉంది. క్రీస్తునకు ఆయన సింహవత్తు గల మరణమైన వలన, అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియల వలన ఈ పరిశుద్ధ స్థితిని అలంకరించడం మరియు ఇది అందరూ ఘనంగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము నేర్చుకుంటుంది కాకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులను తగినట్లుగా యోచించి భక్తి, వినయముతోను, వివేకముతోను, స్ఫూర్తితోను, దైవ భయముతోను దీనిని పూనుకొనవలెను. ఆ హేతువులు ఏమనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారం మనుష్య జాతి వృద్ధి పడినట్లు స్వాభావికమైన కోరికలను, ఆపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులో పవిత్రంగా జీవించినప్పుడు ఇది ఏర్పడినది. మూడవది మీ సొంత పురుషులు పడి నుండి మరియు పాప కారణమును బట్టి ఈ గృహస్థ మార్గం అనేకములైన కష్టములను, శ్రమలను రావాల్సినను కరుణాశీలుడైన మా పరలోకపు తండ్రి అంతా పరిశుద్ధమైనట్టు జతపరచకూడదని సరైన హేతు ఎవరైనా, న్యాయమైన హేతు ఎవరైనా కనపరచగలిగిన ఎడల ఇప్పుడే తెలియచేయమను, లేని ఎడల ఇక ఎన్నటికీ ఊరకుండవలసిందే. దయచేసి మీ కుడి హస్తాలను ఎత్తి మరి ప్రవీణ్ కుమార్, సుష్మిత భార్యాభర్తలుగా జతపడవచ్చని వినండి. వివాహం ఇష్టమైన వీళ్ళను ప్రేమించి ఆదరించి ఇద్దరు బ్రతికినంత కాలము ఇతరులు ఎవరిని ఆశించుకుంటారు. ఏమితో ఎవరితో సుష్మితతోనే కాపురం చేయను. ఓకే, థ్యాంక్ యూ. అమ్మాయికి ఎవరైనా చెప్పి వినపడాలి బయట. ఎవరితో? ఆ ప్రవీణ్తోనే జీవించదను చెప్పు. ఓకే, ఈయనను అనగా ప్రవీణ్ ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే అనగానే మరి ఇరు కుటుంబ పక్షులు, వారి తల్లిదండ్రులు దేవానంద గారు, సామ్రాజ్యం గారు, అలాగే పుల్లయ్య గారు, కవిత గారు దయచేసి ముందుకు రావాలి. దేవానంద గారు, సామ్రాజ్యం గారు మరి ప్రవీణ్ని సుష్మితకి ఇవ్వడానికి మీరు ఇష్టమేనా?
ఓకే థ్యాంక్ యూ. ఓకేనమ్మా థ్యాంక్ యూ. మీరు ఇద్దరు చేతులు పట్టి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉందని ప్రమాణం చేయుచున్నాను. నేను నీ ఎడల నమ్మకంగా ఉందని ప్రమాణం చేయుచున్నాను. ఓకే అభివృద్ధి చేయడం నీలో ఆత్మస్వరూపం ఫలించి నిన్ను వైపుకుంటూ ఈ యొక్క అష్టాభివృద్ధులు ఈ యొక్క ఇండియా భారతదేశపు నా తల్లి కృప కట్టుగా నీ సరిదిద్దుమని ఈ అభిషేకంతో ఈ కుటుంబాన్ని కానీ ఈ కుటుంబాన్ని తీర్చుకొని ఇద్దరిని మీ చేతులు దేశంలో వెళ్తుంది మా ప్రియ పరలోకపు తండ్రి. అది తలచి మరి అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు మరి వివాహం చేసుకోవడానికి యాకోబు 14 సంవత్సరాలు ఏం చేశాడు? వనవాసం చేశాడు. తన ప్రేమించినటువంటి తన భార్య కోసం 14 సంవత్సరాలు గొర్రెలు కాసి వాడు మామ ఏం చేస్తాడంటే ముసుకేసి ఫస్ట్ కూతురు ఇచ్చి చేస్తాడు. తర్వాత అర్థం కాదు. తర్వాత హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. చూసుకుంటారేనా? ఓకేనయ్యా. నిబంధనలను గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను దానిని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున వీరు భార్యాభర్తలని ప్రకటించుచున్నాము. చేసి వివాహములను వారి ఐక్యతను పర్యంతము పరిశుద్ధమైన గృహస్థ జీవనంలో జీవించాలని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామమున వీరిని దీవించుచున్నాను. ఆమేన్. మరియు క్రీస్తును ఆయన సభకును గల ఏకత్వమును ఆత్మీయ వివాహమును చూసినట్టుకై వివాహపు స్థితి దివ్యమైన మర్మంగాను ఉన్నట్లు పరిశుద్ధ పరిస్థితి కదా తన శరీరం వలె భక్తియు గల ఇంద్రాలను వెంబడించులాగున ఈ వధువులను కటాక్షించును. ఓ దేవా, ఈ దంపతులను ఆశీర్వదించి వీరు నిత్యరాజ్యము శుద్ధులంగా జీవించినట్లు నీ కృప ఎల్లవేళలా మాకు తోడు నీడగా ఉంచి కాచి కాపాడి దీవించమని నీకు మహిమార్థమై ఇదిగో నా ప్రభా బిడ్డలను ఒక కుటుంబ వ్యవస్థగా మీరు ఏర్పాటు చేసి చర్చించు చెరువు వచ్చిన బంధుమిత్రుని రక్త సముద్రం తోబుట్టుకుని
అందరినీ కాచి కాపాడి దీవించి జరగవలసిన కార్యక్రమం ఇంకా భయంకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించుకున్నాము గాక. ఈ చిత్రం నెరవేర్చినట్టు భూమి అంతా నెరవేరిన గాక. మాకు ఆహారం లేని మాకు దయచేసి మా అపరాధములు చేయించిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. శోధనలను విధేయత దృష్టిని పంపించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప నిరంతరము యుగయుగములు దేవుని కృప ఈ రోజు కుటుంబ వ్యవస్థగా ఏర్పడినటువంటి ప్రవీణకును సుష్మితకును ఇరు కుటుంబములకు చేరి వచ్చిన బంధుమిత్రులకు దేవుని కృప ఎల్లవేళలా తోడుగా ఉండి కాచి కాపాడి దీవించుగాక. ఆమేన్. దయచేసి సంఘం ఎదుటను దేవుని సేవకుల ఎదుటను మీరు దగబడి భార్యాభర్తలుగా దేవుని సన్నిధిలో భార్యాభర్తలుగా మీరు తీర్మానం చేయబడి ఉన్నారు. ఇప్పుడు మీరిద్దరు భార్యాభర్తలు ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. అలాగే తండ్రి సుస్మిత కుటుంబము బంధువులు అందరూ కలిసి మీ పాదసన్నిధిలో ప్రార్థించిన మేరకు తండ్రి మీ ఏర్పాట్లు భద్రపరిచి 29 జతపరిచిన విధానాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఉంటున్నాం. మీ సేవకులు కూడా మీరు తీసుకొని వచ్చి అన్ని విధాలా ఆ విధానాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఉంటున్నాం. జతపరచబడినటువంటి మీ బిడ్డలు తండ్రి మీ కృపలో దాచబడినటువంటి వారై ఒకరికి ఒకరు అన్య సహవాసం కలిగి ప్రేమ కలిగినటువంటి తీగ ఏ విధంగా ఫలిస్తుందో అదే విధముగా తండ్రి వారి కుటుంబ జీవితంలో దాంపత్య జీవితంలో వర్ధిల్లాగిన తండ్రి మీ కృప సమృద్ధులని నామముకు మహిమ చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తుకి శ్రేష్టమైనటువంటి నామమున స్తుతించు. ఆత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము మనందరికీ తోడైంది కాచి కాపాడి దీవించుగాక. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా